ఈటల వంతొచ్చిందా? మొన్న రాజాసింగ్ గుడ్ బై, నెక్స్ట్ ఈటల రాజేందరేనా? అధ్యక్ష పదవి విషయంలో ఊరించి ఉసూరుమనిపించిన తీరు, అవమాన భారాన్ని తట్టుకోలేకపోతున్న ఈటల అభిమానులు పొమ్మనలేక పొగబెడుతున్నారా? హుజూరాబాద్ నేత గౌతమ్ రెడ్డి రాజీనామా దేనికి సంకేతం? నేను అనుకుంటున్న ఈటల ఆయన అయితే అందులో పొసిగేటట్టయితే కనబడతలేదు వాతావరణము. ఇప్పుడు ఎవరికి ఉండాలా? ఆయనకే ఉండాలా. సింపుల్గా ఇప్పుడు ఎన్ని రోజులు మనం ఇట్లా అవమానాలు పడుకుంటూ వెళ్తామన్నది ఆయనకే ఉండాలి. ఆయనకు అద్భుతమైన అవకాశాలని ప్రజలు ఇచ్చిర్రు. హుజూరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిర్రు. ఎలక్షన్స్కి ముందు మీరు పార్టీ పెట్టండి అనే ఒక అభిప్రాయాన్ని ప్రజలంతా వ్యక్తం చేసిరు. పెట్టలే. బీజేపీలోకి పోయిండు. బీజేపీలోకి పోయిన ఆయనని భారీ మెజార్టీతో ఆయన మంచిగా గెలిపించుకున్నారు. అక్కడ అవతల వైపు కేసీఆర్ ఎన్ని డబ్బులు పంచినా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లకు ముందు మళ్ళొక అవకాశం, మళ్ళొక అభిప్రాయాన్ని వ్యక్తం చేసిరు. ఇప్పటికైనా మేల్కో, ఇది కాదు, ఇది కాదని. ఇప్పుడు మొన్న అధ్యక్ష పదవి ఇస్తామని ఇవ్వకపోయినప్పుడు కూడా మళ్ళీ జనము అరే పార్టీ పెడితే బాగుంటుంది కదా, బీఆర్ఎస్ పని అయిపోయింది కదా, వాళ్ళు టీఆర్ఎస్ని వదిలేసి బీఆర్ఎస్ వైపు వెళ్ళి పార్టీని అంతా ఆగం చేసుకున్నారు, వాళ్ళ 10 ఏళ్ల పాలనతో మళ్ళీ వాళ్ళు రివైవ్ అవడానికి అవకాశమే లేదు, మీకు అవకాశం ఉంది అని చెప్తా ఉంటే నేను ఇళ్ళనే ఉంటాను అంటే ఎవడేం చేస్తాడు? అది ఆయనకే ఉండాలా. గట్లనే ఉంటుంది. ఇప్పుడు మీ ఐడియాలజీ కాదు, అక్కడ ఒక ఐడియాలజీ ఉంది, మీరొక ఐడియాలజీతో ఉన్నారు. అండ్ దట్టు చుట్టూ ఉన్న నాయకులంతా మిమ్మల్ని ఎప్పుడు బయటికి నెట్టేద్దామని చూస్తున్నారు. మీకు బండి సంజయ్కి అస్సలు పడతలేదు. ఆయన ఓపెన్గానే స్టేట్మెంట్ ఇస్తుంది. బండి సంజయ్ వ్యక్తి ముందు పెట్టి వ్యవస్థ నడవాలంటే నడవదు, జై ఈటల అంటే నడవదు. అంటే ఆయన ఏమంటుంటే జై సంజయ్ అంటే నడవదు అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఈటల. ఎవరు? సంజయ్. ఇగో జై సంజయ్ అంటే టికెట్లు రావు, జై బీజేపీ అంటేనే వస్తాయి, పార్టీలో గ్రూపులు ఉండొద్దు, అలాంటి వారికి టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ హుజూరాబాద్లో సైకిళ్ల పంపిణీ. నిన్న చాలా ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టిండు బండి సంజయ్. ఆ రోజు అధ్యక్ష పదవి రామచంద్రరావు ఎంపికైన సమయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం నేను పక్కనే ఉన్నా. నేనే అడిగిన 2-3 క్వశ్చన్స్. ఆయన డైరెక్ట్గా అంటున్నాడు, అసలు మీరు మాకే వస్తుంది, మాకే రావాలి అని ఎవరు బెదిరించే పరిస్థితి పార్టీలో ఉండదు, బెదిరిస్తే కుదరదేయడం, నడవేయడం మీ పప్పులుడికి అని డైరెక్ట్ ఈటల్ని కార్నర్ చేస్తూనే మాట్లాడిండు. అది ఆయన రాజకీయ వ్యూహం, ఆయన రాజకీయ స్ట్రాటజీ, ఆయనకు వ్యూహం ఉన్నది. సో ఇక్కడ కట్టర్ వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండగలుగుతారని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. మీరు కట్టర్ కాదు, మీరు అలా ఉండి రాజకీయం చేయలేరు. ఇప్పుడు ఇది బీజేపీ వాళ్ళకి ఏమనిపిస్తుంటే ఈ బీజేపీ నుంచి ఈటలని బయటికి పంపించే కుట్రనేమని మీరు అనుకోవచ్చు. కానీ ఆయనని రకరకాలుగా అవమానిస్తున్న మాట అయితే వాస్తవమే కదా, ఆయన అవమానానికి గురవుతున్న మాట అయితే వాస్తవమే కదా. సో ఇది అది పొసగది కాదు, అది కుదరని పని. నేను ఇళ్ళనే ఉంటా అని రాజకీయ సమాధి, అంతకుమించి ఏముండదు. అది ఆయనే అర్థం చేసుకోవాలి. ఈటల రాజేందర్ అర్థం చేసుకొని నా రాజకీయ భవిష్యత్తు ఏంది, నేను ఎన్నేళ్ళు రాజకీయం చేయగలుగుతా, ఎంతకాలం చేయగలుగుతా, 119 నియోజకవర్గాలు, దాని నుంచి 153 అయితే ఈ చిన్న రాష్ట్రంలో మనం భవిష్యత్తులో ఒక మంచి పార్టీని కానీ లీడర్గా కానీ లేకపోతే ఎలక్షన్లో సీట్లు గెలవడానికి కానీ అవకాశం ఉందా అని అన్ని లెక్కలేసుకొని బేరీ చేసుకొని మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం బెటర్. అంతకుమించి మీ ముందు ఆప్షన్ లేదు. మరి రాసి పెట్టుకోండి, మీకు ఏ పదవి ఇయ్యరు, ఇంకా ఏదన్నా వస్తుంది అనుకుంటే ఉపయోగం లేదు.